హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఎవరైతే ఇంటర్ సప్లై ఎగ్జామినేషన్స్లో వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సప్లై ఎగ్జామినేషన్స్లో ఎలా ఉండబోతున్నాయి, అంటే సప్లై పేపర్స్ అనేవి ఈజీగా ఉంటాయా, కష్టంగా ఉంటాయా, ఇంప్రూవ్మెంట్కి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్కి కూడా పేపర్స్ వేరేగా ఉంటాయా, సప్లై వాళ్ళ పేపర్సే వాళ్ళకి ఇస్తారా, నెక్స్ట్ ఇంతే కాకుండా రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, ఎంసెట్కి ఎవరైనా ఎలిజిబిలిటీ అయితే వాళ్ళకి ఏమైనా ఎంసెట్ కౌన్సిలింగ్ కన్నా ముందు రిజల్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటాయా, పేపర్ కరెక్షన్స్ ఎలా జరుగుతాయి, ఇలా రకరకాల డౌట్స్ అన్నిటినీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఇంటర్, తెలంగాణ ఇంటర్కి సంబంధించి స్టూడెంట్స్ చాలామంది అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్కి ఫీజు కట్టి ఉన్నారు. సో ఆ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిపరేషన్ చేస్తున్నారు. అయితే కొంతమంది మార్క్స్ బాగా తక్కువ వచ్చాయనే ఉద్దేశంతో కొంతమంది ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ కూడా రాస్తున్నారు. మరి ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మనకి మేలో జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎగ్జామినేషన్స్ ఎలా జరగబోతాయి, ఎలా ఉంటాయి, పేపర్స్ మనకి ఏమైనా సప్లై ఎగ్జామినేషన్ కాబట్టి తక్కువగా మనకి కొద్దిగా పేపర్స్ ఈజీగా ఉంటాయా, లేకపోతే పేపర్స్ మార్చిలో ఉన్నట్టుగానే కష్టంగా ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. సో అది ఒకసారి మనం గమనిద్దాం. జనరల్గా మనకి పేపర్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ తయారు చేసినప్పుడే ఒక 4 సెట్స్ అనేవి తయారు చేస్తారు. ఈ 4 సెట్స్లో ఒక సెట్ను రిజర్వ్లో ఉంచుతారు. ఇక రిమైనింగ్ 3 సెట్స్ అనేవి ఉంచుతారు. ఈ 3 సెట్స్లో లాటరీ సిస్టమ్ ద్వారా మీకు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు ఈ 3 సెట్లు ఒక సెట్తో ఎగ్జామ్ రాస్తారు. మిగిలిన 2 సెట్స్ని జాగ్రత్తగా కస్టోడియన్ కంట్రోల్లో ఉంచుతారు. సో ఇప్పుడు ఏ పేపర్ అయితే మీరు వాడేస్తారో అది కాకుండా రిమైనింగ్ పేపర్స్లోని ఏదో ఒక పేపర్ని తీసుకొచ్చి మనకి సప్లై ఎగ్జామినేషన్స్లో వాడతారు. అంతే తప్ప సపరేట్గా సప్లై ఎగ్జామినేషన్ సంబంధించి ఒక పేపర్ అనేది క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయడం జరగదు. సో కాబట్టి మార్చ్ ఎగ్జామ్లో ఎటువంటి పేపర్స్ ఉంటాయో ఇంచుమించు అదే ప్యాటర్న్లో సప్లై ఎగ్జామినేషన్ కూడా వస్తుంది. సప్లై ఎగ్జామినేషన్ అనేది అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్ అనేది ఒక ఇయర్ని వేస్ట్ చేయకుండా స్టూడెంట్స్ని ఒక ఇయర్ వేస్ట్ అవ్వకుండా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్గా ఉండాలనే ఉద్దేశంతో కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామినేషన్స్ తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ అయితే మళ్ళీ ప్రిపరేషన్ చేయరు, కానీ కరెక్షన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని కొంత దృష్టిలో పెట్టుకుంటారు. అంటే వీలైనంత వరకు అడ్వాన్స్ సప్లైకి రాశాడు కాబట్టి పాస్ చేస్తే ఒక ఇయర్ అనేది కవర్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో మ్యాక్సిమం చాలా వరకు కొద్దిగా లిబరల్గా కరెక్షన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అలానే ఖచ్చితంగా కరెక్షన్ చేయాలని ఒక రూల్ కాదు, కాకపోతే ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద పేపర్ కరెక్షన్ చేసే చాలామంది ఆలోచిస్తారు. ఒక పేపర్ అది మీరు ఒక సింగిల్ పేపర్ రాస్తున్నారా, 2-3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి రాస్తున్నారా వాళ్ళకి తెలియదు కాబట్టి పేపర్ కరెక్షన్ చేసేటటువంటి వాళ్ళు మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు పాస్ చేయడానికి చూస్తారు. ఇక ఇంప్రూవ్మెంట్కి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందువల్లంటే వాళ్ళు ఇంప్రూవ్మెంట్కి వెళ్ళిన పేపర్ అనే సంగతి కరెక్షన్కి చేసే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు సప్లై పేపర్స్ దిద్దిన టెంపోలోనే ఇంప్రూవ్మెంట్కి రాసే వాళ్ళకి కూడా మార్క్స్ బాగా రాస్తే ఎక్కువ మార్క్స్ వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ ప్రకారంగా మనకి ఏంటంటే ఎగ్జామినేషన్స్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఏది ఏమైనా సరే మీరు ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సప్లై ఎగ్జామినేషన్లో ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అవ్వకండి. నీట్గా మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలని గత వీడియోలో కూడా మీకు షేర్ చేశాను. మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఒక ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి మీ మంచి స్కోరింగ్తో మీరు పాస్ అవుతారు. మీరు పాస్ అయిన వెంటనే మీరు హ్యాపీగా మీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోవచ్చు. ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్ వెళ్ళిపోవచ్చు, లేదా డిగ్రీ BA BCom BS చేయాలనుకున్న వాళ్ళు ఆ ఛానల్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఎవరైనా ఇక్కడ కానీ ఫెయిల్ అయినట్టయితే, సప్లై ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అయినట్టయితే మాత్రం మీరు 1 year వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ సప్లై ఎగ్జామ్ని వేస్ట్ చేసుకోకండి. మీరు ఎక్కువ లిమిటెడ్ సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ 1-2 సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి ఆ 2 సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొద్దిగా లేజర్ అయిపోకుండా ఈజీగా మీరు ప్రిపరేషన్ చేసుకోండి. మంచి మార్క్స్ అనేది పాస్ అవుతారు. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.